అయితే సపోర్టర్స్ నాకు ఏమనిపిస్తుండే అంటే, నేను కాలర్ వస్తుండే శ్రీశైలం, బట్ నైట్ మేము వచ్చే టైంకి గేట్ క్లోజ్ అయిపోతుండే. స్టిల్ నాకు అనిపిస్తుండే ఏంది అని అంటే, ఎప్పుడైనా ఏదన్నా అంటే నార్మల్గా అందరూ శ్రీశైలంది పెడతారు కదా, ఇట్లా ఏమన్నా కనిపించినట్టు అంటే రోడ్ పైన ఏమన్నా యానిమల్స్ కనిపిస్తాయి కదా, నాకు మంకీస్ తప్ప వేరే ఏం కూడా కనిపించలే ఇప్పుడు దాకా. అయితే అనంతగిరిలోనే జింకలు కనిపించినాయి కానీ ఇక్కడ సైడ్ అయితే ఏం కనిపించలే, ఎప్పుడు కనిపించలే. అది ఒక్కటి అనిపిస్తుంది నాకు అంతే, ఏమైనా కనిపిస్తే బాగుండే, ఏమైనా కనిపిస్తే బాగుండే. బట్ మార్నింగ్ టైంలో రావంట రోడ్ పైకి, నైట్లో గేట్ క్లోజ్ కాకముందు టైంలో లేదా మిడ్ నైట్ టైంలో అట్లా ఒకవేళ మనము ఇట్లా వెళ్తుంటారు కదా, అప్పుడు ఆ టైంలలో కనిపిస్తాయి నాకు. అట్లా నిజంగా అట్లా ఏదన్నా యానిమల్ని చూడాలి ఇట్లా బైక్ మీద పోయేటప్పుడు రోడ్లో అని చెప్పేసి. అది ఈ ఏరియా అంటే బయట కేరళ అటు వెళ్తే కనిపిస్తాయి మనకి ఎలిఫెంట్స్ అవి, బట్ ఈ రోడ్లో చూడాలని ఒక చిన్న కోరిక. కార్నరింగ్ అయితే మంచిగా చేయొచ్చు నీట్గా, కానీ ఆపోజిట్ వెహికల్స్ ఏమైనా వస్తున్నాయా లేవా చూసుకొని చేయాల్సి వస్తుంది అంతే. ఎంత ప్రశాంతంగా ఉంది ఫారెస్ట్ అంటే, వా నా బైక్ సౌండ్ ఒకటే వస్తుంది. కొంచెం జాగ్రత్త పోవాలి, ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటారు. ఎందుకు ఫ్యామిలీ అని కాదు, ఎవరున్నా సరే కొంచెం జోష్లా కొడతాం మనం, కానీ ఏమనైతే పరిశానే. డేర్ క్రాసింగ్ 60 కిలోమీటర్స్ వరకు డేర్ క్రాసింగ్ అని పెట్టిండు, అవి అయితే తెలియదు. వాళ్ళు చూడు మంకీతో టైం పాస్ చేస్తారు, అదేమో కూర్చొని వెళ్ళరు ఇట్లా అంటుంది. ఫారెస్ట్ పెట్రోల్ ఆపుతారా? ఆపలేరు, వెళ్ళిపోతారు. సో సపోర్టర్స్ ఎందుకు ఆన్ చేసిన కెమెరా అంటే, మన ముందు వెళ్తున్న మహారాష్ట్ర వెహికల్ ఉంది కదా, అది ఎర్టిగా, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మంకీస్ అన్ని రోడ్ పైన ఉన్నాయి, పాపం చిన్న చిన్న పిల్లలతో ఉన్నాయి. వెహికల్ టూ మచ్ స్పీడ్తో తీసుకొని వస్తుర్రు. టూ మచ్ అంటే చాలా టూ మచ్. అగో ఏమో ఇస్తుండు దానికి, మందు తాగుకుంటే దాంతో మజాక్ చేస్తుర్రు. మందు తాగుతారు గాయస్ వీళ్ళు. వాళ్ళు మంకీస్ కనబడ్డప్పుడు వాటికి లిక్కర్ ఇస్తుర్రు. అగో చూసిర్రా ముందు నుంచి వెహికల్ వస్తుంది, బట్ స్టిల్ కొట్టేస్తుండు. దగ్గరకు వచ్చినాక వాటికి ఆల్కహాల్ ఇస్తుర్రు, మంకీస్కి ఆల్కహాల్. అది చూసిర్రా ఎట్లా వెళ్తుండో, ఫుల్ తాగేసిర్రు. ఆడ చెక్ చేసిర్రో లేదో చేయలేరో నాకు తెలియదు, బట్ తాగేసి అవుతుర్రు ఖచ్చితంగా వాళ్ళైతే. ముంగట ఎవరైనా ఉంటే చెప్పేస్తుండే నేను, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళ వల్ల అవతలకి ప్రాబ్లం అవుతుంది. అది కూడా ఇంకోటి ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళ అయింది కాకుండా ఇంకోనికి అవతలకి ప్రాబ్లం చేసినట్టు ఉన్నారు. ఇదే వెహికల్ ముంగట కనిపిస్తుంది కదా, వీళ్ళే. ఇందాక ఆయన చూసి అనుకుంటాను నేను గోప్రో చేసేటప్పుడు. ఫుల్ బ్లాక్ టింట్లు ఉన్నాయి బండికి, లోపల మనుషులు కూడా కనిపించారు ఎవ్వరు. ఎంత తమాషా లెక్కలు చేస్తారు చూడు ఇప్పుడు వీళ్ళు. ఎంత తమాషా లెక్కలు అంటే అంత తమాషా లెక్కలు ఎట్లా చేస్తాడు చూడు ఇప్పుడు. చూడు ఎట్లా కొట్టుపడేస్తాడు. ఇందాకైతే హైలైట్ కొట్టేసిండు ఇట్లా టక్కుమని. సో గాయ్స్ ఇప్పుడు ఓవర్టేక్ చేసేసి ఎట్లా అవుతాడు చూడు కావాల్సుకొని చేస్తుండు అప్పటి నుంచి. ఫుల్ తాగేసిర్రు. అగో చూసినావా ముందు ఎట్లా కొడుతుండు చూసిర్రా? నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. 100% ఇప్పుడు రికార్డ్ అయ్యి ఉంటుంది ఇలా. ఎట్లా ఆడుకుంటున్నారు అంటే వాడ ఇదేంది ఇట్లా కూర్చుంది మొత్తం. మనం దగ్గరకు వచ్చినప్పుడు స్లో అయిపోతుర్రు వాళ్ళు, కెమెరా ఉంది అని చెప్పేసి. దూరం ఉన్నప్పుడు అయితే బండిని ఎట్లా కొడుతుర్రు అంటే అట్లా కొడుతుర్రు.
డేంజర్గా నడిపిస్తుర్రు కార్ అయితే. డేంజర్ అంటే డేంజర్గా నడిపిస్తారు. అయితే అందులో ఒక క్యాండిడేట్ చూసిండు మనకి. ఒక అతను చూసి ఏం చేస్తుండంటే బండి కెమెరా చూసుకుంటూ, అంటే ఇట్లా ఫోన్ బయటకు పెట్టి కెమెరా ఫోటో ఏదో తీసుకొని దాని తర్వాత ఇంకా దూరం దూరం వెళ్ళిపోతుండు. చూసి ఎట్లా కొట్టుకొని వెళ్ళిపోతుండు. చూడండి 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 ఎట్లా చేస్తుండో. తాగుడైతే బరాబర్ తాగిరిల్లు ఈ బ్యాచ్ అయితే. ఇంకా 57 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలంకి. కొత్త కార్ క్రెటా. ఓ గోమాత మాతలు మొత్తం. ఇక్కడ గోమాత కాదు, ఒక్క ఆమె లేదు, చాలానే ఉన్నాయి. ఇంట్లో ఫారెస్ట్లకి వెళ్తున్నాయి ఇటు. సో మనకైతే ఎన్ని గనం ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి లిటరల్. ఇంకా ఫారెస్ట్ల నుంచి కూడా వస్తున్నాయి. బాయ్ బాయ్. సో ఇక్కడైతే అయితే చిన్నగా విలేజ్ వచ్చింది. చిన్న బ్రేక్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళిపోవాలి. ఏడాగాలి ఏదైనా ఒక దగ్గర ఆగాలి. ఇక్కడ ఆగుదాం. సో మొత్తం మీద అయితే వచ్చేసినాం. ఇంకొంచెం అయితే వెళ్ళిపోతాం. కానీ లొకేషన్ అయితే పిచ్చి పీక్స్ ఉంది. ఎక్కడైనా ఆగుదామని చూస్తున్నా. ఆగుదాం ఎక్కడైనా చూసుకొని. అంటే అబ్బా అది వెళ్ళిపోయింది. చూద్దాం లొకేషన్ ఎక్కడ మంచిగా ఉందో చూసుకొని ఆపుతా. హాయ్. సో పర్షాన్ బాయ్స్ యూట్యూబర్స్ ఉన్నారు కదా, ఇమ్రాన్ అన్న బబ్బు, వాళ్ళదే కాటేజ్ వచ్చి వాళ్ళదే. బాగా కట్టిర్రు, బాగుంది. విజిట్ కావాలి, బాగుంది. పర్షాన్ బాయ్స్. సో ఘాట్ దిగుతున్నాం ఇప్పుడైతే. ఘాట్లుండే పోలీసు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఉన్నారబ్బా. ఇట్లా నేను అంటే వాళ్ళు ఆపలేరు. నేను ఆపంగానే వెళ్ళిపో అంటే సేఫ్టీ గేజ్ అంటే ఇవన్నీ ఉంటే అంత రెస్పెక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు బీ నమ్ముతారు. అంటే బైకర్స్ దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయని చెప్పి చెప్పేసి నమ్ముతారు. శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసినాం. సో ట్రాఫిక్ అయితే ఈ నుంచి ఆగేసి ఉంది. కనిపిస్తుందా ప్రాజెక్ట్? అంటే అక్కడ వెళ్ళడం కనిపిస్తుంది. దాని ముందు నుంచి వెళ్తాం కదా మనం ఎలా అయినా. ఓకే, ఇక్కడ వెహికల్స్ ఆగిర్రు, అంటే వెహికల్స్ ఆపుకుర్రు. అందుగురించి అని చెప్పేసి కొంచెం స్లోగా కూడా వెళ్తుంది. లాంగ్ టర్న్ ఉంటుంది కదా ఇది. సో మనం ఆటి నుంచి ఈ రోడ్ నుంచి పోవాలి. ఆ కిందికి వెళ్ళినాక చూపిస్తాం మీకు. శ్రీశైలం ఎవరికి ఏం కొత్త కాదు, కానీ అంటే వ్యూ అయిన నుంచి అయితే నీట్గా అనిపిస్తుందో ఆ నుంచి చూపిస్తా మీకు. ఫైనల్గా అయితే బ్రిడ్జ్ పైకి వచ్చేసాం. వాటర్ అయితే అంత ఏం ఫ్లో అయితే అవుతలేవు కింది నుంచి. అంత ఫ్లోయింగ్ అయితే ఏం లేదు కింది నుంచి. కనిపిస్తుందా? సో గేట్ ఇదే బండి ఫుల్ దాగేశ్వర్ అని చెప్పిన అది. ఆ లెగేడ చాగిపోయాడు. కనిపిస్తుందా? చిన్న గేట్స్ వెళ్ళి చిన్నవి. బాబా ఏమన్నా ఉందా? ఒకసారి దిగుతావు, ఒకసారి దిగు. ఓహో
ఏం పెద్ద ఉంది నుంచి చూస్తే, మస్తు అనిపిస్తుంది కదా. ఆడ నీట్ అనిపిస్తున్నాయి వాటర్ అయితే. ఎంత పెద్ద ఉంది కింది నుంచి, ఎంత కింది నుంచి పోతాయి ఆ వాటర్. ఇంకా రైనీ సీజన్లో అక్కడ నుంచి వాటర్ పడుతుండొచ్చు మేబీ. అక్కడ నుంచి అంత ఫ్లో అని ఎక్కువ ఫ్లో అయితే ఏమైతే నార్మల్ అవుతుంది. అక్కడ ఎవరేమో చేస్తుర్రు. ఎంత చిన్నగా అనిపిస్తున్నాయి అక్కడ నుంచి చూస్తే. అక్కడ వెహికల్స్ ఆగినాయి, చిన్న ఉంది అంటే మరీ హెవీగా పడితే కూడా ఎవరు ఉండకుండా వస్తలేదు. పాప గాలి అయితే సూపర్ వస్తుంది, బాగుంది. సో మీకు అప్పుడు ఫుల్ తాగేసి కార్ నడుపుతురు అని చెప్పినా కదా, ఆడ నా వెంబడే ఉండు. మస్తు ఇరిటేషన్ తెప్పిస్తుండు నాకు అప్పటి నుంచి. ఎంత ఇరిటేషన్ తెప్పిస్తుండు అంటే చాలా ఇరిటేషన్. హారన్ కొట్టుకుంటా ఇట్లా పోవని చెప్పినాక సైలెంట్ అయ్యిండు. పోవని చెప్పినాక సైలెంట్ అయ్యిండు. మస్తు ఇరిటేషన్ తెప్పిస్తుండు. మస్తు అంటే మస్తు ఇరిటేషన్ తెప్పిస్తుండు. ఇప్పుడు నా ఇంటికి వచ్చి హారన్ కొడతాడు చూడండి, బ్యాక్ టు బ్యాక్ కొడతాడు. ఇదేంది దాని మీద నిలబడి దిగుడు ఏందో ఏమో ఫొటోస్. సో సపోటోస్ సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసినాం. మొక్కుండే అందరు ఈ నుంచే మొక్కుకుర్రా. సాక్షి గణపతి పబ్లిక్ రీడ్ కూడా అసలు యాక్చువల్గా ఇన్నే మనం దర్శనం చేసుకుని వెళ్ళాలి. బట్ ఫ్రెష్గా లేము కాబట్టి వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడే స్నానాలు చేసి అంటే ఇట్లా దర్శనం చేసుకోవచ్చు. మనం మార్నింగ్ ఎప్పుడో స్నానాలు చేసి అక్కడ ఇక్కడ ఆగినాం కదా. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్తున్నాం డైరెక్ట్లీ. సో శ్రీశైలం కూడా వచ్చేసినాం అనమాట. శ్రీశైలం ఎంట్రీ ఇది మొత్తం అయితే. ఇక్కడ బైక్స్ టోల్ గేట్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ వీకెండ్స్ కదా, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. చూద్దాం ఇంకా మా దర్శనం ఎప్పుడవుతుందో. తొందరగానే కావాలని అనుకుంటున్నా. ఎప్పుడైతుంది ఏందనేది ఒక క్లారిటీ అయితే లేదు, చూద్దాం. మన బైక్ కాబట్టి వెళ్ళిపోవచ్చు, ఇలా దూరిపోవచ్చు. కార్ అయితే అక్కడే ఆగాల్సి వస్తుంది. బైక్ కాబట్టి వచ్చేసినాం. ఓకే, బైక్స్కి లేదన్నమాట, ఓన్లీ కార్స్కే ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. ఎంత వచ్చాను అంగట చూడండి, బాగుంది కదా. ఓం నమ శివాయ. సో సపోర్టర్స్ మన బండ్లో అయితే వికారాబాద్లో ట్యాంక్ ఫుల్ చేసుకుంటే శ్రీశైలం వచ్చేసింది. కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఫ్యూయల్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా నార్మల్ పెట్రోల్ కొట్టియలేదు, పవర్ పెట్రోలే కొట్టించిన. ఏం కాదు అంటారు, చూద్దాం. పవర్ పెట్రోల్, నార్మల్ పెట్రోల్ నేను ఇప్పటిదాకా పవర్ అదే చెప్తాను. పవర్ అయితే ఇక్కడ దొరకదు. ఫస్ట్ టైం కొట్టిస్తున్నా బైక్ తీసుకుని నుంచి. 3567 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ యావరేజ్ మైలేజ్ వచ్చేసి 16.8 ఇస్తుంది ఇప్పుడైతే. ఫ్యూయల్ అయితే బ్లింక్ అవుతుంది. సో సపోర్టర్స్ ఇగో శ్రీశైలం అయితే రీచ్ అయిపోయినా. మెయిన్ టెంపుల్ అక్కడే ఉంది స్ట్రేట్లా. సో ఇప్పుడైతే దర్శనం వీలు కాదు, ఐ థింక్ సో రేపే. సో సపోర్టర్స్ ఫైనల్గా అయితే మన దర్శనం ఇప్పుడు అయిపోయింది. మార్నింగ్ 6 o'clock 6:30కి వెళ్ళినాం. మళ్ళీ 11:30 11:40 వరకు అయితే అయిపోయింది. సో ఈ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. హర హర మహాదేవ్ శంభో శంకర. బాయ్. హర హర మహాదేవ్ శంభో శంకర.
రైటా లెఫ్ట్ ఓకే వీళ్ళు ఇక్కడ రోడ్ క్లోజ్ ఉందని వచ్చేటప్పుడు ఇటు నుంచి వచ్చినాం, బట్ ఇప్పుడు రోడ్ క్లోజ్ ఉంది, ఇటు నుంచి వెళ్ళండి పోలీసు వాళ్ళు ఉంటే మీకు ఇబ్బంది అంటే నిన్నటి నుంచి అయితే ఎవరు ఏమని లేరు. ఈరోజు వీళ్ళు కొత్తగా చెప్తారు మళ్ళీ నాకు. సో సపోర్టర్స్ ఫైనల్గా అయితే మన దర్శనం అయిపోయింది కాబట్టి మనం రిటర్న్ వెళ్తున్నాం. శ్రీశైలం నుంచి ఇంకా బ్యాక్ టు వికారాబాదే. సో మై లైఫ్ సపోర్టర్స్, శ్రీశైలం అయితే నేను దర్శనం మంచిగానే అయిపోయింది. అండ్ నేను ఇక్కడ నార్మల్గా మంచిగా టైంపాస్ కూడా అయిపోయింది, మంచిగా టైం స్పెండ్ చేసినా కూడా. అండ్ సో నేను ఇంకా బ్యాక్ టు వికారాబాద్, రిటర్న్ వికారాబాద్ వెళ్తున్నా. అండ్ నా దాంట్లో ఛార్జింగ్ కూడా లేదు. అండ్ నేను ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా గోప్రో బ్యాటరీస్కి, 2 క్యారీ చేసిన. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ మంచిగా సపోర్ట్ చేస్తూ మంచిగా సపోర్ట్ చేయాలని, ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలి, సపోర్ట్ వస్తుంది ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్.